ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి అలాగే వికీ ఇద్దరు కూడా పాప గురించి మాట్లాడుకుంటూ, పద్మావతి పాపకి ఇలా అయ్యింది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఆ మురళి హస్తం ఉండే ఉంటుంది అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుంటే, విక్కీ మాటలకి పద్మావతి, సారు వాడెందుకు సారు పాపని ఈ పరిస్థితికి వచ్చేలా చేస్తాడు? పాపను అలా చేస్తే వాడికేంటి లాభం అని చెప్పి ఇక పద్మావతి మాట్లాడుతుంటే, విక్రమాదిత్య, పద్మావతి నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు, కానీ అసలు వాడు ఆ పాపని అక్క కూతురని అనుకుంటున్నాడు. అందుకే తనని చంపడానికి వాడు ఇలాంటి ప్రయత్నం చేశాడేమో అని వాడి మీద నాకెందుకో అనుమానంగా ఉంది. మొన్న కూడా వాడు ముసుగేసుకొని మన ఇంట్లో దూరాడు అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతితో చెప్పడంతో ఒక్కసారిగా పద్మావతి, సారు నిజమే సారు, మీరు చెప్పింది కూడా నిజమే. అవును, వాడు మొన్న ఇంట్లో దూరాడు అంటే ఖచ్చితంగా పాపని చంపాలని ఆ పాల పౌడర్లో విషం కలిపుంటాడు అని చెప్పి ఇక పద్మావతి విక్కీ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే అను ఆర్య ఇద్దరు కూడా బోరున ఏడుస్తారు. వాళ్ళని చూసిన దివ్య భయపడుతూ, ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడు పాపకేం కాకూడదు, పాపకేమన్నా అయితే నిజం తెలిస్తే ఇద్దరు అన్నయ్యలు నన్ను చంపేస్తారు అని చెప్పి ఇక దివ్య నడుచుకుంటూ బయటికి వస్తుంది. ఇంతలో దివ్యకి ఎదురుకుండా మురళి కనిపిస్తాడు. మురళిని చూసిన దివ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బావా నువ్వేంటిక్కడ అని అడగడంతో, ఏం లేదు దివ్య, నీకోసమే వచ్చాను, నిన్ను చూడాలనిపించింది, నువ్వు ఇక్కడున్నావని తెలుసుకుని వచ్చేసాను అని చెప్పి ఇక మురళి దివ్యతో మాట్లాడుతుంటాడు. కానీ దివ్య, లేదు బావా, నువ్వేం నా కోసం రాలేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి దివ్య మాట్లాడుతుంటే ఒక్కసారిగా మురళి షాక్ అయిపోతూ దివ్య వైపు చూస్తాడు. ఏంటి ఇది కనిపెట్టేసిందా? ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి అని చెప్పి మురళి ఆలోచిస్తూ ఉండగా, దివ్య, ఏంటి బావా అలా చూస్తున్నావు? నువ్వు నా కోసం ఏమీ రాలేదు, నువ్వు ఖచ్చితంగా పాప కోసమే వచ్చావు అని చెప్పి ఇక దివ్య మాట్లాడుతుంటే, దివ్య నువ్వు చాలా తెలివైన దానివి, జస్ట్ జోక్ చేశాను, నిజంగానే పాప కోసమే వచ్చాను. ఇప్పుడు పాపకి ఎలా ఉంది? పాప కండిషన్ ఓకేనా అని అంటుంటే, ఏంటి బావా చెయ్యవలసిందంతా చేసేసి ఇప్పుడు పాప కండిషన్ ఓకేనా అని అంత నిదానంగా అడుగుతున్నావు? టైం గాడ్ టయానికి పాపని తీసుకురావడం, పాప ప్రాణాలతో బ్రతికింది, లేకపోతే పాప ఏమైపోయేదో. తర్వాత నిజం తెలిస్తే విక్కీ ఆర్య ఇద్దరు కూడా నన్ను చంపి ఉక్కు పాతరేసేవారు. అసలు ఎందుకు బావా పాపని చంపాలని ప్రయత్నించావు అని చెప్పి ఇక దివ్య మురళితో మాట్లాడుతుంటే, మురళి, చూడు దివ్య, నేను నీతో తర్వాత మాట్లాడతాను, నువ్వు నాకు పాప ఎక్కడుందో ఒకసారి చూపించు అని చెప్పడంతో ఇక దివ్య పాపని ఐసీయూలో పెట్టారు. 24 గంటలు గడవందే రూమ్ షిఫ్ట్ చేయనన్నారు. అయినా ఇప్పుడు పాప గురించి ఎందుకు బావా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇప్పుడు నిన్ను ఇక్కడ ఎవరన్నా చూశారంటే చాలా ప్రమాదం, వెళ్ళిపో బావా వెళ్ళిపో అని చెప్పి ఇక దివ్య మురళిని వెళ్ళిపోమ్మంటుంది. మురళి మాత్రం, వెళ్తాను దివ్య వెళ్తాను, కానీ ఒక్కసారి పాపని చూసి వెళ్తాను, ఎందుకంటే తను నా వల్లే అలా అయింది కదా, నాకెందుకో చాలా బాధగా అనిపించింది, అందుకే ఒక్కసారి పాపని చూసి వెళ్తాను అని చెప్పి ఇక మురళి దివ్యకి మాయ మాటలు చెప్పడంతో పాపం దివ్య నిజంగానే మురళి మాటలు నమ్మేసి ఇక పాప ఉన్న గదిని చూపిస్తుంది. కానీ ఇలా వెళ్తే అక్కడ ఉన్న అను ఆర్య నిన్ను గుర్తుపట్టేస్తారు, తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఇంకా దివ్య మురళితో చెప్తుంటే మురళి నవ్వుతూ, పిచ్చి దివ్య, నేనెందుకు ఇలా వెళ్తాను? అసలు నేను వాళ్ళకి కనిపించను, నువ్వు కూడా గెస్ట్ చేయని గెటప్లో వెళ్తాను అని చెప్పి ఇక మురళి అయితే ఒక అమ్మాయి గెటప్ వేసుకొని అట్నుంచి వెళ్తుంటాడు. అదే టైంలో విక్కీ పద్మావతిలిద్దరూ అక్కడికి వస్తారు. ఇక మురళి గదిలోకి వెళ్తుంటే, ఏయ్ ఆగు అని చెప్పి విక్కీ ఆ నర్స్ గెటప్లో ఉన్న మురళిని పిలుస్తాడు. ఒక్కసారిగా మురళి కాస్త కంగారు పడుతూ, ఏంటి ఈ విక్కీ గాడు నన్ను గుర్తుపట్టేశాడా అని భయంగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటి లోపలికి వెళ్తున్నావు? నువ్వు కాదు కదా పాపని చెకప్ చేసింది,
అని అంటుంటే, సార్ అందరూ డ్యూటీలు మారుతూ ఉంటారు, మీరు నర్స్ని ఇలా క్వశ్చన్ చేయకూడదు అని చెప్పి లేడీ వాయిస్తో మురళి ఇక విక్కీకి చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు. అలాగే పద్మావతి చాలా బాధగా బయటకెళ్ళి కూర్చుంటుంది. అంతకుముందు యశోధర్ తనకి చెప్పిన మాటలు, ఇక ఇంటి దగ్గర పాపకి జరిగిన సంఘటనలు ఇవన్నీ గుర్తు చేసుకుని పద్మావతి తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఇక డాక్టర్ బయటికి వచ్చి, పాప లేదేంటి, పాపని ఎవరు తీసుకెళ్లారు అని చెప్పి అను ఆర్యల్ని అడగడంతో ఒక్కసారిగా దూరం నుంచి వికీ ఆ మాట విని పరిగెత్తుకుంటూ దగ్గరికి వస్తాడు. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు, పాప లేకపోవడం ఏంటి అని అంటుంటే, అవును సార్, పాప లోపల లేదు, అయినా పాపని అబ్జర్వేషన్లో పెడితే అలా ఎలా తీసుకెళ్ళిపోతారు అని చెప్పి డాక్టర్ రివర్స్లో ఇంకా విక్కీని అను ఆర్యల్ని అడుగుతుంది. అను, డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు, నా పాప లేకపోవడం ఏంటి, లోపల మీరే కదా పాపకి చెకప్లు చేశారు, పైగా ఐసీయూ నుంచి మరొక రూమ్కి షిఫ్ట్ చేయడానికి 24 గంటలు పడుతుందని ఇందాకే చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి పాప లేదని చెప్తున్నారు అని అంటుంటే, ఏంటమ్మా, పాపని అబ్జర్వేషన్లో పెట్టి 24 గంటలు చూసుకోవాలి అంటే ఇప్పుడు పాపను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, అసలు ఏం పనిది అని చెప్పి డాక్టర్ వాళ్ళని గట్టిగా అడుగుతుంటే, అక్కడ పద్మావతి లేకపోవడంతో పద్మావతినే పాపని తీసుకెళ్ళిందేమో అన్న అనుమానంతో విక్కీ అలాగే ఆర్య అను ముగ్గురు కూడా పరుగు పరుగున అక్కడికి వస్తారు. ఇంతలో దివ్య మురళిని చూసి, బావా ఏం చేస్తున్నావు, పాపను ఎందుకు తీసుకెళ్తున్నావు అని అంటుంటే, చూడు దివ్య, నీకంత తర్వాత చెప్తాను, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక మురళి దివ్యని అక్కడి నుంచి పంపించేస్తాడు. దివ్య మాత్రం చాలా భయంగా, బావా పాప కండిషన్ ఏమీ బాగోలేదు బావా, ప్లీజ్ నువ్వు అనుకున్నట్టు ఈ పాప అరవింద కూతురు కాదు, నా మాట విను, పాపనిచ్చేసే, ఇప్పటికే పాపకు అలా జరగడం వల్ల నేను చాలా బాధపడుతున్నాను, ఇప్పుడు ఆ పాపని అను వద్ద నుంచి దూరం చేస్తే దానికి కారణం నేనే అని పదే పదే నా మనసు ఇంకా బాధపడుతుంది బావా బావా అని అంటుంటే, మురళి, దివ్య నేను చెప్తున్నాను కదా, నాతో నీకు సంతోషంగా ఉండాలని లేదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, వెళ్ళు అని చెప్పి ఇక మురళి అయితే దివ్యను నెట్టేసి ఇంకా కార్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. దివ్య చాలా భయంగా అక్కడికి వస్తుంది. ఇంతలో పద్మావతి చేతిలో పాప కనిపించదు. అను, పదు పాపేదమ్మి అని అడగడంతో, పాపేంటక్క, పాప నా దగ్గర ఎందుకుంటుంది అని చెప్పి ఇక పద్మావతి ఆశ్చర్యంగా అనుని అడుగుతుంది. ఇంతలో విక్కీకి కంటిన్యూషన్గా ఫోన్ మీద ఫోన్ వస్తుంది. ఎవరా ఫోన్ అని ఫోన్ తీసి చూసేసరికి అందులో ఆశ్రమంలో ఉన్న పెద్దయిన నెంబర్. ఇక వెంటనే విక్కీ ఫోన్ లిఫ్ట్ చేయడంతో, బాబు, ఆ రోజు ఒక పాపని ఇక్కడ ఊయలలో వేశారు, మీరే కదా, మీ పేరు అని అడగడంతో, అవును, ఆ పాపని వేసింది నేనే, నా పేరు విక్రమాదిత్య, చెప్పండి పాప ఎక్కడుందో తెలిసిందా అని అంటుంటే, తెలిసింది బాబు, ఆ పాప ఎక్కడ ఉందో చాలా కష్టం మీద తెలుసుకున్నాను, కానీ ఒక మాట, ఆ పాపని వాళ్ళు ఎన్నో ఆశలతో తీసుకెళ్లారు, దయచేసి ఆ పాపని మీతో పాటు తీసుకురావడానికి వాళ్ళతో మాత్రం గొడవ పడకండి, అలాగే ఇంకొక మాట, ఇందులో నా పేరు మాత్రం బయటికి తీసుకురాకండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నాను, నాకు సమాజంలో చాలా మంచి పేరు ఉంది, ఇప్పుడు ఇట్లాంటి పని చేస్తే మా ఆశ్రమానికి ఉన్న పేరు పోతుంది, అలాగే నా పరువు ప్రతిష్టలు పోతాయి అని అంటుంటే, ఇక విక్కీ, చూడండి, ఎట్టి పరిస్థితుల్లో మీ పేరుని బయటికి రానివ్వను, నా ప్రాణం పోయినా నిజం చెప్పను, చెప్పండి పాప ఎక్కడ ఉంది అని అంటుంటే, చూడండి, ఆ రోజు మీరు పాపని ఇచ్చిన మరుసటి రోజు ఉదయాన్నే 2 భార్యాభర్తలు వచ్చారు, వాళ్ళిద్దరు పిల్లలు లేరని ఎంతగానో బాధపడ్డారు, మీ పాపని చూసి చాలా సంతోషించారు, ఆ పాపే వాళ్ళకి కావాలని చాలా ఇష్టంగా మేం పెట్టిన అన్ని షరతుల మీద సంతకాలు పెట్టి పాపని తీసుకెళ్లారు, వాళ్ళ పేర్లు అను, ఆర్య అని చెప్పడంతో ఒక్కసారిగా విక్కీ షాక్ అవుతూ, అలాగే
పక్కన ఏడుస్తున్న అను ఆర్యల వైపు చూస్తాడు. అది వాళ్ళున్న అడ్రస్ అని అడగడంతో ఇక వెంటనే ఆ స్వామీజీ చెప్పిన, ఆ పెద్ద ఆయన చెప్పిన అడ్రస్ తెలుసుకొని ఇంకా విక్కీ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. విక్కీ అలా కుప్పకూలిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమీ అర్థం కాదు. సారు, ఏమై ఉండదు సారు? పాప గురించి ఏమైనా నిజం తెలుసుండదా? చెప్పండి సారు, అసలు హాస్పిటల్లో ఉన్న పాప ఏమైపోయినట్టు అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీని పట్టుకొని అడుగుతూ ఉంటుంది. విక్కీ, పద్మావతి, ఇన్ని రోజుల నుంచి అమ్మని దూరం చేసుకున్నానని ఎంతగానో కుమిలిపోయాను. నా దగ్గరగా ఉన్న అమ్మని నేను గుర్తుపట్టలేకపోయాను. ఆ పాపని దత్తత తీసుకున్నది ఎవరో కాదంట, మన అను ఆర్యనే అంట అని చెప్పడంతో ఒక్కసారిగా అను ఆర్య కూడా షాక్ అయిపోతారు. పద్మావతి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇక దివ్య అయితే, ఓ అందుకేనా బావ ఆ పాపని ఎత్తుకుపోయాడు? ఈ నిజాన్ని నాకు కూడా చెప్పలేదు. బావకు కూడా ఈ నిజం తెలిసుండకపోవచ్చు. కేవలం ఆ పాప అరవింద కూతురు అని జస్ట్ చిన్న అనుమానంతోనే పాపని తీసుకెళ్లాడు. ఇప్పుడు బావకి నిజం చెప్పాలి అని చెప్పి దివ్య వెంటనే వాళ్ళ దగ్గర నుంచి పక్కకు వెళ్ళి మురళికి ఫోన్ చేస్తుంది. బావా, ఇప్పుడే నిజం తెలిసింది. నువ్వు తీసుకెళ్ళిన బిడ్డ అను కూతురు కాదు, ఆ బిడ్డే అరవిందక్క కూతురు. అరవిందక్క కూతుర్నే అను ఆర్యలిద్దరూ కూడా తెలియకుండా దత్తత తీసుకున్నారు అని చెప్పి ఇక దివ్య నిజం చెప్పి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ పద్మావతి కనిపిస్తుంది. పద్మావతి దివ్య చెంప చెల్లు అనిపిస్తుంది. దివ్య, బుద్ధుందా నీకు? ఈ ఇంట్లోనే ఉంటూ మాతోనే తిరుగుతూ ఇంత పని చేస్తావా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఆ మురళిగాడి మాయలో పడి తిన్నింటి వాసాలే లెక్క పెడతావా అసలు నిన్ను అని చెప్పి ఇక వెంటనే పద్మావతి అయితే మళ్ళీ దివ్యని కొట్టబోతుంటే ఇంతలో వికి, పద్మావతి ఆగు, దివ్య నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసు. ఇప్పటికైనా నిజం చెప్పు. ఆ మురళిగాడు అక్కని ఎక్కడ దాచిపెట్టాడు? పాపని ఎందుకు తీసుకెళ్తున్నాడు? చెప్తావా లేదా అని చెప్పి ఇక విక్కీ అయితే దివ్యని గట్టిగా అడగడంతో చెప్తాను అన్నయ్య. మరే పాపను తీసుకెళ్ళి అరవింద్ అక్కకి చూపిస్తే అక్క భయపడి వాడికి ఆస్తి మొత్తం రాసిస్తుందని, ఆ తర్వాత ఆస్తి తీసుకున్న మరుక్షణం పాపని చంపేయాలని వాడి ప్లాన్ అని చెప్పడంతో ఒక్కసారిగా విక్కీ తల పట్టుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక పద్మావతి అయితే, సారు లేవండి సారు, ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఇప్పుడే వెళ్ళి పాపని అలాగే అరవిందోదన్ని ఇద్దరిని కాపాడాలి, రండి సారు రండి అని చెప్పి ఇక అను అయితే పద్మావతి అయితే విక్కీని తీసుకెళ్తుంది. ఇక అను ఆర్యతో, ఏవండి, ఆ పాప నా కూతురు నాకు కావాలి, నా బిడ్డను నేను ఎవరికి ఇవ్వను అని చెప్పి ఇక అను అయితే పాప కావాలి అని చెప్పి ఇంకా ఆర్యతో ఏడుస్తూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్లో బిడ్డని తీసుకెళ్లిన మురళి అరవిందతో ఎలా ఆస్తిని చేజెక్కించుకుంటాడు? అసలు పాపని అరవిందని కాపాడబోతున్న విక్కీ పద్మావతులకి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి అలాగే విక్కీ ఇద్దరు కూడా పాప గురించి మాట్లాడుకుంటూ, పద్మావతి, పాపకి ఇలా అయ్యింది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఆ మురళి హస్తం ఉండే ఉంటుంది అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుంటే విక్కీ మాటలకి పద్మావతి, సారు వాడెందుకు సారు పాపని ఈ పరిస్థితికి వచ్చేలా చేస్తాడు? పాపను అలా చేస్తే వాడికేంటి లాభం అని చెప్పి ఇక పద్మావతి మాట్లాడుతుంటే విక్రమాదిత్య, పద్మావతి నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు, కానీ అసలు వాడు ఆ పాపని అక్క కూతురని అనుకుంటున్నాడు. అందుకే తనని చంపడానికి వాడు ఇలాంటి ప్రయత్నం చేశాడేమో అని వాడి మీద నాకెందుకో అనుమానంగా ఉంది. మొన్న కూడా వాడు ముసుగేసుకొని మన ఇంట్లో దూరాడు అని చెప్పి ఇక విక్కీ అయితే
పద్మావతితో చెప్పడంతో ఒక్కసారిగా పద్మావతి